మీలో చాలామంది సొరకాయతో రెసిపీస్ చూపించమని అడుగుతున్నారు. అందుకే హెల్తీ సొరకాయ రసం అయితే చూపించబోతున్నాను. ఎందుకంటే చింతపండు రసం హెల్తీ కాదు కాబట్టి. మీలో ఫస్ట్ టైం చేస్తూ ఉంటారు కాబట్టి ఎన్ని ముక్కలు తీసుకున్నారు అవి మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి మంచిగా సొరకాయ బాగా మెత్తబడేంత వరకు ఉడికించండి. ఆ తర్వాత చిన్న జార్లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అల్లం, వెల్లుల్లి తీసుకొని కొచ్చపచ్చగా బ్లెండ్ చేయండి. ఉడకపెట్టుకున్న సొరకాయని కూడా ఇలా పేస్ట్ చేయండి. ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరకాయ, ఎండుమిరకాయ, కరివేపాకు తీసుకొని బాగా ఫ్రై అయ్యాక మనం తయారు చేసుకున్న పొడి కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న సొరకాయ పేస్ట్ కూడా వేసి 3-4 నిమిషాలు ఉడికినివ్వండి. ఇప్పుడు మీకు రసం కన్సిస్టెన్సీ కోసం వాటర్ పోసుకోండి. మీ ఫ్యామిలీ సైజ్ బట్టి వాటర్ పోసుకోండి. మేము ముగ్గురమే కాబట్టి కొంచెం తక్కువ పోసాను. సాల్ట్ కూడా వేసి రసం అంతా బాగా మరగనివ్వండి. రసం తెల్లేటప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపాక ఇలాగా లెమన్ అయితే పిండుకొని అంతే అండి, సొరకాయ రసం రెడీ.